మాది మెదక్. ఇప్పుడు ఇక్కడ నేను జాబ్ చేస్తాను అండి హైటెక్ సిటీలో. మీ పేరు? పూజ. ఇక్కడ ఎందుకు వచ్చారు? డిమార్ట్లో సరుకులు కొనడానికి వచ్చినాం. సెంట్రల్ గవర్నమెంట్ ఫస్ట్ నుంచి బడ్జెట్ పెడుతుంది కదా, బడ్జెట్లో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఐ థింక్ ఇప్పుడు 24 lakhs ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా జాయింట్ ట్యాక్స్, అది బెటర్. ఇంకా ఇండివిజువల్గా కూడా ఇప్పుడు లైక్ మీ ఇండివిజువల్ పర్సన్స్కి మేబీ 20 వరకు ఎక్స్టెండ్ చేస్తే బెటర్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా నాకు తెలిసి జిఎస్టీ కూడా తగ్గిస్తే బెటర్. ఎందుకంటే ఇప్పుడు మేము రెస్టారెంట్స్లో ఫుడ్స్లో అక్కడ ఉంటే జిఎస్టీ మాకు పడుతుంది, బట్ మా శాలరీస్ సేమ్ ఉండడం వల్ల డిఫరెన్స్ ఏమి ఉండదు కదా. దీనికోసం ఏం చేయాలంటారు? అంటే జిఎస్టీ అసలు ఉండాలా వద్దా? జిఎస్టీ కొన్ని రిక్వైర్డ్ థింగ్స్కి ఉండాలి. లైక్ ఇప్పుడు సిగరెట్ వాట్ ఎవర్ దే డిడ్, సిగరెట్కి 40% జిఎస్టీ ఈజ్ ఫైన్, బట్ ఆల్కహాల్కి కూడా పెడతారు కదా. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ గ్రాసరీస్ అవన్నిటికీ తీసేస్తే నో ఇష్యూస్. డైలీ యూజ్ చేసే వాటిలో ఎక్కువ ఒక 3 థింగ్స్ అంటే ఏం చెప్తారు మీరు? ఆయిల్ అయినా ఇప్పుడు గ్రౌండ్ నట్స్ అవన్నీ తీసుకుంటాం కదా. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా వెజిటేబుల్స్ అండ్ అలా కాస్ట్ చాలానే ఉన్నాయి కదా. వాటికి ఏం చేయాలంటారు? వాటికి ఇంకా బెటర్ థింగ్ మాకు శాలరీ ఇంక్రీజ్ చేస్తేనే వాటిని కొనాలి. యాజ్ దే ఆర్ ప్రైస్ వాజ్ ఇంక్రీజింగ్ అవర్ శాలరీ నీడ్స్ టు ఇంక్రీజ్, రైట్? గోల్డ్ కూడా విపరీతంగా పెరిగిపోతుంది. అవును 1,73,000 ఉంది కదా ఇవాళ. యాక్చువల్లీ నిన్న 1,82,000 ఉండింది, ఇవాళ 73, 4% క్రాష్ అయింది. సో 1 lakh ప్రీవియస్గా ఇయర్ చూసుకుంటే 1 lakhలోనే ఆగింది. కానీ ఓన్లీ విత్ ఇన్ దిస్ 1-2 months ఆఫ్ స్పాన్ చాలా పెరిగిపోయింది కదా, మాకు తెలియదు. చివరిగా అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఏమేమి చేస్తే బాగుంటుంది కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో? ఐ థింక్ ఇప్పుడు నేను చెప్పా కదా ఇండివిజువల్స్కి ఇది పెంచడం, మళ్ళీ ఇప్పుడు అండ్ ఏంటంటే ఇప్పుడు రేషన్స్లో కూడా ఇంకా ఈ గ్రాసరీస్ ఇంక్రీజ్ యాడ్ చేస్తే బెటరే కదా. లైక్ అందరూ అన్నీ బై చేయలేరు. సో వాట్ ఎవర్ దే క్యాన్ గివ్, ఇఫ్ దే గివ్ దట్ ఈస్ బెటర్. థ్యాంక్ యూ అండి. మీ పేరండి? శ్రీజ. ఇక్కడికి ఎందుకు వచ్చారు? గ్రాసరీస్ కొనడానికి వచ్చాము. మనకి సెంట్రల్ గవర్నమెంట్ February 1st బడ్జెట్ పెడుతుంది కదా. అవును. ఆ బడ్జెట్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చాలా ఇప్పుడు కష్టంగా ఉంది. సో శాలరీస్ ఏం పెరగట్లేదు, బట్ కాస్ట్ ఏమో చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఇవన్నీ జరగడానికి మెయిన్ రీజన్ కూడా రెసిషన్ అయి ఉండొచ్చు. జిఎస్టీస్కి చాలా తక్కువ చేస్తే బెటర్ అని అనుకుంటున్నాను. అసలు జిఎస్టీ ఉంచాలంటారా? కొన్ని వాటికి ఉంచితే బెటర్, కొన్ని వాటికి తీసేయాలి. ఎందుకంటే స్టూడెంట్స్కి చాలా కష్టం అవుతుంది. లైక్ ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టినాక కూడా యాజ్ ఆఫ్ అట్ తెలంగాణ వాళ్ళు కాకుండా ఆంధ్ర పీపుల్ ట్రావెల్ చేస్తూ ఉంటారు, వాళ్ళ కూడా స్టూడెంట్సే. వాళ్ళపైన మొత్తం జిఎస్టీ లైక్ చాలా కాస్ట్ పెరిగిపోయినాయి కదా, బస్ ప్రైజెస్ కూడా. చాలా అంటే ఇప్పుడు ఆయిల్ అన్ని గ్రాసరీస్ మీదుగా పెరిగిపోయినాయి, చాలా పెరిగినాయి. అసలు వాటి మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా తక్కువ, ఇప్పుడు చాలా పెరిగిపోయినాయి. లాస్ట్ ఇయర్ చూసుకుంటే 80-90 ఉన్నది, బట్ ఇప్పుడు చూసుకుంటే 1,73,79 అయింది. సిల్వర్ పైన ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. శాలరీస్ సేమ్ ఉన్నాయి. శాలరీస్ ఇంక్రీజ్ చేయాలి, లేకుంటే గ్రాసరీస్ జాబ్ ప్రొవైడ్ చేసేసి స్టూడెంట్స్కి ప్రకారంగా చూసుకుంటే జాబ్ ప్రొవైడ్ చేయాలి, లేకుంటే జిఎస్టీ తగ్గించి శాలరీస్ అన్న పెంచాలి. హేమ. డిమార్ట్ సరుకులు కొనడానికి వచ్చి. మనకి కేంద్రం ఫస్ట్ నుంచి బడ్జెట్ పెడుతుంది కదా, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం? ప్రైజెస్ తగ్గించాలి. అండ్ గోల్డ్ రేట్ ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది కదా, సో గోల్డ్ రేట్ కొంచెం తగ్గిస్తే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు కొంచెం కొనే దీంట్లో ఉండేలాగా తగ్గిస్తే బెటర్. బట్ గోల్డ్ రేట్ ఎప్పుడు పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు. సో గోల్డ్ రేట్ తగ్గుతుందని నేను. రైస్ ఒకటి ఉంటుంది, ప్రతిదీ కాస్టే ఉందండి ఇప్పుడు. ఓన్లీ వన్ థింగ్ అని ఏం లేదు, ప్రతిదీ కాస్ట్ అప్పుడుతో పోలిస్తే ఇప్పుడు పెరిగింది. మెయిన్ జిఎస్టీ ఒకటి వస్తుంది కదా, మొత్తం తీసేయక్కర్లేదు కానీ కొంచెం తగ్గిస్తే బెటర్ అనమాట, కొంచెం పర్సంటేజ్. అవును. శాలరీ పెరగట్లేదు, శాలరీ అలానే ఉంటుంది కానీ కాస్ట్ ఆఫ్ లైఫ్ మాత్రం పెరిగిపోతుంది అనమాట.
తగ్గిస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను అంతే. నా పేరు కృష్ణవేణి. సో మనకి ఇప్పుడు కేంద్రం బడ్జెట్ ప్రవేశపెడుతుంది ఫస్ట్ నుండి. సో ఇప్పుడు మీరు దాని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బడ్జెట్లో? అంటే జిఎస్టీ తగ్గించాలనుకుంటున్నారు? జిఎస్టీ మొత్తం తగ్గించేసేయాలి. ఈ గోల్డ్ అయితే కొనలేకపోతున్నాం. మాలాంటి వాళ్ళు అయితే ఇక అన్ని రోళ్ళు వేసుకొని తిరుగుతున్నాం. ఏం చేస్తాం? గరీబోళ్ళము, మధ్యతరగతి వాళ్ళు కొనలేకపోతున్నారు. బంగారం రేటు చాలా తగ్గించాలి. ఉన్నోళ్ళు కొంటారు, మాలాంటి వాళ్ళు ఎడగొంటారు చెప్పు. సరుకులకి అంటే వేటిపైన బాగా కాస్ట్ ఎక్కువ పడింది. కాస్ట్ కూడా ఎక్కువ పడింది, అన్నిటి మీద కాస్టే పడింది. జిఎస్టీ 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 ఏం జిఎస్టీ ఏమో చంపుతున్నాడు పో. శాలరీలు అంతే ఉంటున్నాయి. శాలరీలు అంతే ఉంటున్నాయి. ఇవేమో బడ్జెట్ పెరుగుతుంది, బంగారం పెరుగుతుంది. మధ్యతరగతులు ఏడున్నోళ్ళు అన్నే ఉన్నారు. పైన వాళ్ళు పైన ఉన్నోళ్ళు అవుతారు, లేనోళ్ళు అవుతారు. కొనలేకపోతారు, కొన్ని కంట్రోల్ చేసుకుంటారు. గోల్డ్ కూడా బాగా పెరుగుతారు. చాలా తగ్గించాలి. ఒక 50-60 దాకా తగ్గిస్తేనే బాగుంటుంది. మరి ఎంత 1,00,000 దాకా 1,70,000 దాకా పెరిగింది బంగారం. ఎవరు కొంటాం చెప్పు? మాలాంటి వాళ్ళు కొనలేకనే ఇవన్నీ అన్ని రోల్లు కొనుక్కొని వేసుకుంటున్నాం. జిఎస్టీ తీసేయాలి. జిఎస్టీ తీస్తేనే మాలాంటి వాళ్ళు బతుకుతారు. రమాదేవి అండి. మీరు సరుకుల కోసం అని వచ్చానన్నా. ఏది చూసినా రేట్లు ఎక్కువనే ఉన్నాయి. ఇప్పుడు ఇది కొంచెం రేట్లు కొంచెం తగ్గిస్తే బాగుంటుంది అని మా ఆలోచన అంతే. సెంట్రల్ గవర్నమెంట్ ఫస్ట్ నుంచి బడ్జెట్ పెడుతుంది. బడ్జెట్లో అంటే ఇప్పుడు మేము రోజు కొనుక్కునే వస్తువులల్లో కొంచెం రేట్స్ తగ్గితే బాగుంటుంది. బిజినెస్ చేసే వాళ్ళ దాంట్లో కూడా రేట్ తక్కువ ఉన్నాయి. అది కొంచెం మెయిన్. అన్నిట్లల్లో కొంచెం రేట్స్ తగ్గిస్తే బాగుంటుంది. అంటే మామూలుగా అన్ని రేట్లు ఎక్కువనే ఉన్నాయి అన్న. ఇప్పుడు మనకు మెయిన్ అలవాట్లు అంటే సోపులు, సరుపులు ఇవన్నీ అవసరమే కదా. మెయిన్ పప్పులు, షుగర్ ఇవన్నీ ఎక్కువ మనకి మెయిన్ వాడేవి అవే కాబట్టి అవి కొంచెం తగ్గిస్తే బాగుంటుంది అంతే. తక్కువ ఉంటుంది, శాలరీ తక్కువ ఉంటుంది, ఖర్చు ఏమో ఎక్కువ ఉంటుంది కదండి. ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి మరీ ఇబ్బంది అవుతుంది. ఓన్ హౌస్ ఉన్న వాళ్ళు అంటే వేరు, కానీ రెంట్లు ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు అందరూ. కొంచెం అన్నిట్లలో అందరినీ చూసి కొంచెం రేట్స్ తగ్గించేది అది పెడితే బాగుంటుంది అంతే. చాలా పెరిగిపోయింది అన్న గోల్డ్. మళ్ళీ 2 లక్షలు అంటున్నారు. కొంచెం తగ్గిస్తే గోల్డ్ కూడా బాగుంటుంది. అది రూము చాలా రెంట్స్ ఉన్నాయి అన్నయ్య. 22-25 దాకా ఉన్నాయి. కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. జిఎస్టీ అంటే అన్నిట్లలో కొన్నిట్లలో ఉంచితే ఓకే అన్న, కొన్నిట్లలో తీసేస్తే బాగుంటుంది. అది కొంచెం తీసేయాలనుకుంటే తీసేస్తేనే బెటరు. ఎందుకంటే అన్నిట్లో జిఎస్టీ అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంది. బట్టలు కొనుక్కునే ఏది కొనుక్కునే జిఎస్టీ కంపల్సరీగా పడుతుంది కదా. తీసేస్తే నా ఉపయోగం అంతే. థ్యాంక్ యూ. పేరండి? హసీనా. మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఫస్ట్ నుంచి బడ్జెట్ పెడుతుంది కదా. సో ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇప్పుడు నిత్యావసర సరుకుల ధరల విషయంలో సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? ఇప్పుడే వెళ్ళొచ్చాం డీమార్ట్కి. అంటే చాలా ప్రైజెస్ ఎక్కువైపోతున్నాయి నార్మల్గా. అంటే జిఎస్టీ ఇప్పుడు తగ్గించారు బెటర్, కానీ ఇంకా తగ్గిస్తే బెటర్. అంటే ఎలా అంటే ఇప్పుడు మనం డైలీ నీడ్స్ ఉంటాయి కదా, ఆయిల్స్, వీటి మీద ఎక్కువ పెరిగిపోతే ఇప్పుడు వచ్చే శాలరీసే నార్మల్గా ఉంటున్నాయి. అందరికీ అంతంత శాలరీస్ రావు కదా. సో వాటి మీద కొంచెం తగ్గిస్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఈ సిగరెట్ ఇలాంటివంటే పెంచినా ప్రాబ్లం లేదు వాటి మీద. ఇప్పుడు ఎలాగో 75 రూపీస్ అవుతుందంట. వాటి మీద ఇంకా ఎక్కువ పెంచినా మనకి దానివల్ల లాస్ ఏం లేదు. ఈ గ్రాసరీసే ఇలా పెరిగిపోతుంటే ఇంకా తగ్గిస్తే. ఆయిల్స్ మీద ఉంది అండ్ వెజిటేబుల్స్ మీద ఉంది. కొంచెం మనకి డైలీ నీడ్స్ ఉన్న వాటి మీద కొంచెం తగ్గిస్తే కొంచెం మిడిల్ క్లాస్ పీపుల్ కొంచెం అవైనా వాటి వల్లే కదా ఉండేది, అవైనా తగ్గిస్తే కొంచెం బాగుంటుంది. అది అవును 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 గోల్డ్ పెరుగుతుంది. ఇప్పుడు మ్యారేజ్ సీజన్ వస్తుంది ఫెబ్లో. ఇంకా మ్యారేజెస్ చేసుకునే వాళ్ళకి కొంచెం ఈ టైంలో తగ్గితే బాగుంటుంది. ఇంకా అలా ఎక్కువ అయిపోతూ ఉంటే ఇప్పుడు తీసుకోవడమే చాలా కష్టం. ఆ టైంలో తీసుకుంటే బాగుండు అనే థాట్స్ వస్తున్నాయి ఇప్పుడు ఉన్న రేట్స్కి. శాలరీ విషయం, డైలీ నీడ్స్ విషయం వస్తే ఇప్పుడేమో ధరలు మనకి శాలరీస్ ఎలా ఉంది రేషియో? శాలరీస్ పెరుగుతున్నాయి, ధరలు పెరుగుతున్నాయా, ఎలా ఉంది? అవును, శాలరీస్ ఏం పెరగట్లేదు. ఉన్న శాలరీస్ నార్మల్గా
మిడిల్ క్లాస్ వాళ్ళకి నార్మల్ శాలరీసే ఉన్నాయి, ఎక్కువ ఉన్న వాళ్ళకి ఉన్నాయి, వాళ్ళకి ఏం అర్థం కాదు కదా, వాళ్ళకి అసలు ఏమీ అర్థం కూడా కాదు. మనకే అర్థమవుతుంది, ఇంకా అవి పెరిగేసరికి ఇంకా మేనేజ్ చేసుకోవడం కూడా కష్టం అయిపోతుంది. థ్యాంక్ యూ. వేరే కంట్రీలో అయితే నార్మల్గా కొన్ని మంత్స్ వరకు లైక్ సేవ్ చేసుకొని మంత్స్ వరకు చేసుకోవచ్చు. బట్ ఇండియన్ పేరెంట్స్కి వచ్చేసరికి కొన్ని ఇయర్స్ నుంచి దాచిపెట్టుకుందంతా తన పిల్లల మ్యారేజ్ కోసమే చేస్తున్నారు. ఎందుకు అట్లా వేరే కంట్రీస్లో ఎందుకు అట్లా ఉంది, ఓన్లీ మన ఇండియాలో ఎందుకు ఇలా ఉంది అనేది అది నాకు తెలిసి డౌరీ విషయంలో కూడా ఎక్కువ ఉంది. అండ్ ఇక్కడ ఎక్కువ కూడా డిమాండ్ చేస్తున్నారు. వేరే కంట్రీతో పోల్చుకుంటే ఇంకా మనది ఇంకా చాలా తక్కువ స్టేజ్లోనే ఉంది. అక్కడే ఎందుకు అంతే తక్కువ యూజ్ చేస్తున్నప్పుడు మనం కూడా ఇంకా తక్కువలో ఉంటున్నప్పుడు తక్కువనే తీసుకోవాలి కదా. ఎందుకు మన దాంట్లో ఎందుకు చూస్తుంటే కొంతమంది హై రేట్ వాళ్ళు ఉన్నారు, లేదని అంటలేను, కానీ ఇక్కడ ఇండియాలో ఓన్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే చాలా మంది ఉన్నారు. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీని బేస్ చేసుకొని ఆలోచించుకుంటే బెటర్. ఎందుకంటే హై రేంజ్ వాళ్ళకి వెళ్ళిన వాళ్ళు కూడా మిడిల్ క్లాస్ నుంచే కదా వాళ్ళు కూడా వెళ్ళింది, మరి వాళ్ళు కూడా ఆలోచించాలి కదా. సాలరీస్ విషయం రేషియో ఎలా ఉంది, సాలరీస్ ఏం లేదు, కొంతమంది ఇప్పుడు ఏమంటారు ఎక్కువ గెయిన్ చేసే వాళ్ళు ఎక్కువ గెయిన్ చేస్తున్నారు. అంటే తక్కువ చేసే అతను ఏంటంటే ఎక్కువ వర్క్ చేస్తున్నాడు, ఎక్కువ సాలరీ వచ్చేవారు ఏంటంటే ఇక్కడ తక్కువ ఎవరికి సాలరీ వస్తుంది అనేది వాళ్ళ మీద ప్రెషర్ పెడుతున్నారు. మీద ఉన్న వాళ్ళు మంచిగా ఐడ్లీగా ఉంటున్నారు, వాళ్ళ క్యాబిన్స్లలో ఉంటున్నారు. బట్ తక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే ప్రతిసారి ఎట్లన్నా తిరిగేసి వచ్చి వీళ్ళ మీద ప్రెషర్ పెడుతున్నారు. హై రేంజ్ ఉన్న వాళ్ళు తక్కువగా వర్క్ చేస్తున్న వాళ్ళ మీద ప్రెషర్ పెట్టేసి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ తక్కువ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనేది ప్రెషర్ అవుతున్నారు. సో వాళ్ళకి స్ట్రెస్ టెన్షన్స్ వల్ల ఎక్కువవుతున్నాయి. డైలీ నీడ్స్ ఇప్పుడు గ్రాసరీస్ ఉంటాయి, వెజిటేబుల్స్, రైస్, ఆయిల్స్, ఇలాంటివి మిడిల్ క్లాస్ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఇంకా లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ నార్మల్గా వీటిపైన ఉంటాయి. బట్ హై రేంజ్ వాళ్ళకి వచ్చేసరికి ఇప్పుడు వాళ్ళు వైన్స్ లైక్ బ్రీజర్, బీర్ వీటికి కూడా అంతగానో వీటిపైన పెడుతుంటే బెటర్. సిగరెట్ వల్ల ఆల్రెడీ దానిపైన రాసి కూడా ఉంటుంది మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని, కానీ వీటిపైన ఎక్కువ పెట్టారు. ఏవైతే డైలీ లైక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఎట్లయితే రాబట్టాలి అనేసి వాళ్ళు ప్లాన్ వేసి మరీ తీసుకుంటున్నారు. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంతమంది ఉన్నారు అనేసి, లేకపోతే హై క్వాలిటీ వాళ్ళు అంటే రిచ్ ఫ్యామిలీ వాళ్ళు తక్కువ ఉన్నారు అనేసి. ఎందుకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళని టార్గెట్ చేస్తారు ప్రతిసారి? లైక్ రీఛార్జెస్ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎట్లయితే వాళ్ళు వేసుకుంటారు, ఎందుకంటే బేసిక్ నీడ్ అనేది కూడా దృష్టిలో పెట్టుకొని ఇంకెక్కువ చేస్తున్నారు. ఎందుకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ